రైతాంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ కోసం, గిట్టుబాటు ధరల కోసం తప్పనిసరి కూడా 3,000 సంబంధించిన కోట్లని పెట్టామని అనేక ప్రసంగాలు చేశారు, అనేక మాటలు చెప్పారు. బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైతుకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను. మీకు తెలుసు 2000 మీరున్నప్పుడు దాదాపు 3,000 ధరల స్థిరీకరణ సంబంధించినటువంటి నిధులు పెట్టి ₹1 అయినా మీరు రైతాంగానికి ఇచ్చారా? అంతేకాకుండా 2011లో మిర్చి ధర సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 నుండి 8,000 వరకే ఉంది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది రైతులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఏ ఒక్క రైతుకైనా మీరు పెట్టినటువంటి ధరల స్థిరీకరణ నిధి నుండి ₹1 సహాయం చేశాడని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా రైతాంగానికి సంబంధించి రైతాంగం మీద మీరు ఎప్పుడు కూడా అనేక పర్యాయాలు రైతులకు సంబంధించి కానివ్వండి, మేము కానివ్వండి, మిమ్మల్ని అడగటం జరిగింది. అయితే రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు, సరైనటువంటి ధరలకు సంబంధించినట్టు గిట్టుబాటు ధరలు లేవు, ఇబ్బంది పడిన అడిగినప్పుడు మీరు ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఏమాత్రం కూడా పెదవి మెరపనటువంటి పెద్దలు ఈరోజు కావాలని దీన్ని ఒక రాజకీయంగా తీసుకొని రాజకీయ సమస్యగా సృష్టించే కార్యక్రమం మీరు చేస్తున్నది వాస్తవం కాదని కూడా నేను అడుగుతున్నాను. అడగొచ్చు, ఒక నాయకుడిగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలకు అన్ని విధాలు కూడా అడిగేట హక్కు మీకుంది, కాదని మేము అనం కానివ్వండి. అడిగే విధానాన్ని ఒకతడు ఆలోచించమని, అసలు అడిగే అర్హత మీకుందని కూడా నేను అడుగుతున్నాను. ఏమాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోలేదు. అంతేకాకుండా మీ హయాంలోనే ఒక జీవో కూడా రావటం జరిగింది. మిర్చి క్వింటాల కనిష్ట మద్దతు ధర 7,000 అని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించే జీవో నెంబర్ 28 2020 జనవరి 9న జారీ చేసింది. వాస్తవం కాదా? ఇది మీరే కదా జీవోని కూడా జారీ చేసింది. మరి ఎందుకు 7,000 ధరను మిర్చి ధరకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధర 7,000 ధర ఎందుకు నిర్ణయించారు? అంతేకాకుండా ఎప్పుడన్నా మిర్చికి సంబంధించి కానివ్వండి, మిగతా సంబంధించినటువంటి ధరలు తగ్గినప్పుడు ఏమాత్రం కూడా మీరు పట్టించుకున్నట్టు ఆలోచన లేదు. మీరు ఎప్పుడు కూడా రైతాంగం దగ్గర రాలేదు, రైతాంగ సమస్యలను పట్టించుకోలేదు. రైతాంగం ఏం అడిగినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితిగా కనపడలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు 2017లో క్వింటాల్ మిర్చి ధర 7,000 ఉన్నప్పుడు 1,500 సంబంధించి బోనస్ సౌకర్యం కల్పించడం జరిగింది. అంటే ఒక్కొక్క రైతుకి 20,000 నుండి 25,000కు సంబంధించిన వెసులుబాటు కల్పించిన పరిస్థితి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్న విషయం కూడా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. దాదాపు 3,000 సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి పెట్టి ₹1 కూడా ధరల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు, రైతాంగానికి పంటల గిట్టుబాటు ధర లేనప్పుడు ₹1 ఇచ్చి కూడా వారు ఆదుకోలేని పరిస్థితి మీదైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించి దాదాపు 150 కోట్ల సంబంధించి కూడా బోనస్గా రైతాంగానికి మిర్చి గిట్టుబాటు ధరకి బోనస్ రూపాయలు ఇవ్వడం జరిగిన విషయం కూడా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. కేవలం అంతేకాకుండా ఒకసారి ఆలోచిస్తే ఇది కేవలం రాజకీయం కోసం, ఎందుకంటే ఎప్పుడు రాలేదు మీరు ప్రజల్లోకి దాదాపు 5 సంవత్సరాల పాటు కూడా ప్రజల ముఖం చూసిన పరిస్థితి లేదు. రైతాంగ సమస్య కానివ్వండి, ఏ సమస్యలు కూడా పట్టించుకోకుండా ఆ రోజులో మీరు ఈరోజు మనం అడుగుతున్నాము ఖచ్చితంగా కూడా ఋషికొండకు సంబంధించి 5,500 కోట్లకు సంబంధించిన భవన నిర్మాణము, ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారే. ఆ రోజులో మీరు ఉన్నప్పుడు మరి రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు, అనేక మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు కనీసం 100 కోట్లైనా ఆ నిర్మాణాన్ని పెట్టిన ఖర్చు 100 కోట్లు పెట్టి రైతాంగాన్ని ఎందుకు ఆదుకోలేదనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. ఒక తడవ ఆలోచించండి. రాజకీయాలు కాదు, తప్పనిసరి రైతాంగ సమస్యలు పరిష్కరించాలా. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒక చిత్తతో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల కానీ వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
ఇప్పటికే 3 పర్యాలు కూడా, ఎందుకంటే ధరలకు సంబంధించినటువంటి హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు వాటిని కూడా నిర్వహణ సంబంధించిన చేయాల్సిన బాధ్యత కానీ వాటి సరిచేయాల్సిన బాధ్యత కానీ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే 3 పర్యాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా కూడా లేఖలు రాయటం జరిగింది. మరలా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఒక ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి అన్ని వ్యవస్థలు కూడా బాగు చేయాలన్న ఆలోచనతో, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఈ